సినిమాల నుండి కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న అతి కొద్ది మంది హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటారు. అందుకే ఆయన ఏ సినిమాలో నటించినా సరే సమయం కల్పించుకొని మరీ వెకేషన్కి వెళ్తూ ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఈ వేడుకలను తన కుటుంబ సభ్యులతో జరుపుకోవడమే కాకుండా తన చుట్టుపక్కల వారితో కూడా ఈ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్ చేసుకోగా అందులో మహేష్ బాబు, ఆయన సతీమణి ప్రముఖ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్, వారి కూతురు సితారా ఘట్టమనేని, కొడుకు గౌతమ్ ఘట్టమనేనితో పాటు పలువురు బంధుమిత్రులు కూడా ఆ ఫోటోలో కనిపించారు. అలా మొత్తానికైతే ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో మహేష్ బాబు లుక్ చూసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి డైరెక్షన్లో తొలిసారి పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు కమ్ డైరెక్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా అనే కీలక పాత్రలో పోషిస్తున్నారు. 2027 సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గ్లోబల్ ట్రోటర్ అంటూ రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఒక భారీ ఈవెంట్ నిర్వహించారు రాజమౌళి. అంతకుముందు ఇందులో మహేష్ బాబు లుక్తో పాటు ప్రియాంక మందాకిని పాత్రలో నటిస్తున్న ఆమె ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రను కూడా ఫస్ట్ లుక్ పోస్టర్తో పంచుకున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఇంత భారీ తారాగణంతో రాబోతున్న ఈ సినిమా 2 భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏకంగా 1300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి మరో 2 సంవత్సరాల పాటు మహేష్ బాబు మూవీలు విడుదలయ్యే అవకాశాలు లేవు కాబట్టే ఆయన కెరియర్లో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానులు సరిపెట్టుకుంటున్నారు. రుద్రగా ఫస్ట్ లుక్ రివీల్ చేయడంతో ఆయన లుక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక శ్రీరాముడిగా ఆయన ఎలా ఉంటారో చూడాలని యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా కొత్త షెడ్యూల్ కోసం మహేష్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ రాముడి క్యారెక్టర్ కోసమేనని, అందుకే ఆయన చాలా రెడీ అయ్యారంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మిల్క్ బాయ్లా మహేష్ బాబు అదిరిపోయారని అంటున్నారు. రామాయణంలో ఒక ఘట్టాన్ని వారణాసిలో చూపించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇది టైటిల్ గ్లిమ్స్లోనూ చూపించారు. ఫోటోషూట్ టైంలో రాముడిగా మహేష్ లుక్ చూసి గూస్బంప్స్ వచ్చాయని చెప్పారు జక్కన్న. అది నా వాల్పేపర్ కింద పెట్టుకున్నా, ఎవరైనా చూసేస్తారేమోననే భయంతో వెంటనే డిలీట్ చేసినట్లు తెలిపారు. ఈ ఎలివేషన్తో రాముడిగా మహేష్ ఎలా ఉంటారో అనే హైప్ భారీగా క్రియేట్ అవుతుంది. వారణాసి షూటింగ్ శరవేగంగా సాగుతుండగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో తాను కీ రోల్ ప్లే చేస్తున్నట్లు అఫీషియల్గా ట్వీట్ చేశారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది, నాలో నటుడి ఆకలి తీర్చింది. రాజమౌళి, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలకు థ్యాంక్స్. మీతో వర్క్ చేయడం ఎంతో ఉత్సాహం ఇచ్చింది. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ రాసుకొని వచ్చారు. మూవీలో తన రోల్ ఏంటి అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. మహేష్ బాబు తండ్రి రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. రామాయణంలో ముఖ్య ఘట్టం ఆధారంగా మూవీ తీస్తుండగా ఆ సీన్స్ నెక్స్ట్ షెడ్యూల్లో షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2027 సమ్మర్లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గ్లోబల్ స్థాయిలో వారణాసి థియేటర్స్లోకి తీసుకొని వచ్చేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్న సంగతి విదితమే. 100కు పైగా దేశాల్లో మూవీని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే ఇది ఒకేసారి అన్ని దేశాల్లో విడుదల చేస్తారా, లేకుంటే గ్యాప్ తీసుకొని రిలీజ్ చేస్తారా అన్న విషయంపై స్పష్టత లేదు. అదే సమయంలో జపాన్లో కూడా వారణాసి గ్రాండ్గా విడుదల అవనున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఐమాక్స్ జపాన్ తన సోషల్ మీడియాలో పరోక్షంగా తెలిపింది. రీసెంట్గా వారణాసి గ్లిమ్స్ను షేర్ చేసింది. 2027లో రిలీజ్ అంటూ రాసుకొని వచ్చింది. దీంతో జపాన్లో పెద్ద ఎత్తున సినిమా విడుదలవుతున్నట్లు అర్థమవుతుంది. అయితే ఇప్పటికే జక్కన్న డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ జపాన్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పుడు కాస్త లేటుగా రిలీజ్ అయినప్పటికీ జపాన్ బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్లో వసూలు రాబట్టింది. ఇప్పుడు జపాన్ రిలీజ్లో ఎలాంటి లేట్ చేయకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అందుకే దానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారని వినికిడి. దీంతో ఆర్ఆర్ఆర్కు మించిన రేంజ్లో వారణాసి జపాన్లో రిలీజ్ అవనుందని
తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ రాజమౌళికి సూపర్ ఫ్యాన్ బేస్ ఉండగా వారణాసి కూడా అదిరిపోయే రెస్పాన్స్ను ఖచ్చితంగా అందుకుంటుందనే చెప్పాలి. అదే సమయంలో మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్తో ముందే మంచి బజ్ను క్రియేట్ చేయాలనే ప్లాన్లో కూడా ఉన్నారట. ఏదేమైనా జక్కన్న గ్లోబల్ ప్లాన్ భారీ రేంజ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే మహేష్ బాబుతో పాటు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇకపోతే నిన్న రిలీజ్ అయిన మహేష్ బాబు లుక్స్కి సంబంధించిన ఫోటో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ఒక రేంజ్లో బజ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు క్లీన్ షేవ్తో నిజంగా చాలా అద్భుతంగా అందంగా ఉన్నాడని ఫ్యాన్స్ అందరూ నిన్న మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆ ఫోటో దుమ్ము లేపింది. కానీ ఈరోజు మళ్ళీ క్రిస్మస్ వేడుక అంటూ మహేష్ బాబు సేమ్ గ్లిమ్స్లో ఉన్న లుక్తోనే మళ్ళీ ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఫోటో రిలీజ్ అయింది. ఇప్పుడు ఏది నిజం అన్నది అర్థం అవడం లేదు. నాకు తెలిసి అయితే నిన్న రిలీజ్ అయిన ఫోటో పోయిన సంవత్సరం క్రిస్మస్కి తీసుకున్న ఫోటో అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత క్లీన్ షేవ్తో హెయిర్ మొత్తం తీసేయడం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే హెయిర్ పెంచడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రిలీజ్ అయిన ఫోటో ఏదైతే ఉందో అదే రియల్ ఫోటో అని క్రిస్మస్లో సెలబ్రేట్ చేసుకున్న మహేష్ బాబు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫోటో అని తెలుస్తుంది. నిన్న రిలీజ్ అయిన ఫోటో ఏదైతే ఉందో అది ఒకటి ఏఐ క్రియేట్ చేసిన ఫోటో అయినా అయి ఉండాలి, లేదు అంటే అది పోయిన సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్ ఫోటో అయినా అయి ఉండాలి. ఏదేమైనా ఈరోజు రిలీజ్ అయిన ఫోటోనే మహేష్ రియల్ లుక్ అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఆ ఫోటోని రీషేర్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు.